ET ఎక్స్క్లూజివ్. రామ్ చరణ్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ హాజరయ్యారు. అంతా వచ్చినా అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ పార్టీలో మిస్ అయ్యారు. మరి మెగా వారసుడి పుట్టినరోజు వేడుకల్లో ఈ ఇద్దరు కనిపించకపోవడానికి కారణమేంటి? సిటీలో ఉండి రాలేదా, లేదంటే పార్టీ కంటే ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉన్నారా? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో హీరోలతో పాటు దర్శకులు, నిర్మాతలు చాలా మంది హాజరయ్యారు. పైగా తండ్రి కానుండటం, ఆస్కార్ రావటంతో ఈసారి పుట్టినరోజు చరణ్ కు మరింత ప్రత్యేకంగా మారిపోయింది. అంతా బానే ఉంది, కానీ ఈ వేడుకల్లో అల్లు అర్జున్ మిస్ అయ్యారు. చరణ్ బర్త్డే వేడుకల్లో బన్నీ మిస్ అవటంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. పైగా ఈయన కనీసం ట్వీట్ గానీ, ఇన్స్టాలో పోస్ట్ గానీ పెట్టలేదు. ప్రస్తుతం వియత్నాంలో ఉన్నారు అల్లు అర్జున్. పుష్ప 2 షెడ్యూల్ కాస్త గ్యాప్ దొరకటంతో కుటుంబానికి సమయం కేటాయించారు బన్నీ. సిటీలో లేకపోవడంతో చరణ్ పుట్టినరోజు వేడుకల్లో కనపడలేదు, కానీ పర్సనల్ గా విష్ చేశారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సైతం బర్త్డే వేడుకలకు రాలేదు. అసలే ఈ మధ్య తారక్, చరణ్ మధ్య గ్యాప్ పెరిగింది అనే రూమర్స్ వస్తున్న వేళ ఎన్టీఆర్ అబ్సెన్స్ లేనిపోని అనుమానాలకు తావిస్తోంది. ఆ మధ్య ఆస్కార్ గెలిచిన సందర్భంలో చేసిన ట్వీట్ లో చరణ్ ను ట్యాగ్ చేయకపోవటం, ధమ్కీ ప్రీ రిలీజ్ వేడుకలో చరణ్ పేరు తీయకపోవడంతో చరణ్, తారక్ మధ్య ఏదో జరుగుతోంది అనే గాసిప్స్ మొదలయ్యాయి. బర్త్డే పార్టీకి రాకపోయినా హ్యాపీ బర్త్డే మై బ్రదర్, హ్యావ్ ఎ బ్లాస్ట్ అంటూ ట్వీట్ చేశారు తారక్. హైదరాబాద్ లోనే ఉన్న వ్యక్తిగత కారణాలతో చరణ్ బర్త్డే పార్టీకి రాలేదు తారక్. అంతే తప్ప ఇద్దరి మధ్య ఏం గ్యాప్ లేదంటున్నారు విశ్లేషకులు. కారణం ఏదైనా కావచ్చు, ఇండస్ట్రీ అంతా వచ్చిన పార్టీలో తారక్, బన్నీ మిస్సింగ్ పై కథనాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. అల్లు అర్జున్ ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 20 ఏళ్ళు అయిపోయిందా? బన్నీ హీరోగా ఎంట్రీ ఇచ్చి 2 దశాబ్దాలు పూర్తయిపోయాయా? నమ్మడానికి కష్టంగా అనిపిస్తుంది కదా, కానీ ఇదే నిజం. తాజాగా తన 20 ఏళ్ల జర్నీ గురించి ఎమోషనల్ అయ్యారు బన్నీ. మరి ఈ 20 ఏళ్ల కెరీర్లో అల్లు వారసుడు సాధించిన రికార్డ్స్ ఏంటి? గంగోత్రి 2 పుష్ప వరకు బన్నీ కెరీర్లో చోటు చేసుకున్న మార్పులేంటి? అల్లు అర్జున్ ఈ పేరుకు ఇప్పుడున్న క్రేజ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాత్రం బన్నీకి అన్ని విమర్శలే వచ్చాయి. 2003 మార్చి 28న గంగోత్రి సినిమాతో పరిచయమైనప్పుడు ఇతను కూడా హీరోనా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆర్యాతో అన్ని విమర్శలకు సమాధానం ఇచ్చి వారేవా అనిపించుకున్నారు అల్లు అర్జున్. బన్నీ సినిమాతో హ్యాట్రిక్ అందుకుని మార్కెట్ మరింత పెంచుకున్నారు అల్లు అర్జున్. ఆ తర్వాత హ్యాపీ నిరాశపరిచిన దేశ ముదురుతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్నారు. పూరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న బన్నీ బర్త్డే సందర్భంగా మెప్పించిన బన్నీ వేదంతో డిఫరెంట్ కథల వైపు అడుగులేశారు. జులైతో సాలిడ్ హిట్ కొట్టి తనకు తిరుగులేదనిపించుకున్నారు. జులై తర్వాత అల్లు అర్జున్ దూకుడు పెంచేశారు. మరీ ముఖ్యంగా రేసుగుర్రం తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు, డీజే లాంటి వరుస విజయాలతో మార్కెట్ పెంచుకున్నారు బన్నీ. సత్యం గ్రహించి ధర్మం ధరించి న్యాయం జయించనీరా. This is your side, sir. ఇక్కడ స్లమ్మం కదా. రాత్రే మొత్తం దగ్గరకురారా. కంటకుల గుండెలు అదిరే మృత్యు ఘంటలు వేరా. శరణం భజే భజే, శరణం భజే భజే. అలవైకుంఠపురములో సినిమాతో ఏకంగా బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టారు. 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. దీని తర్వాత పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అయిపోయారు అల్లు అర్జున్. ఈ సినిమాతో హిందీలోనూ సత్తా చూపించారు బన్నీ. ప్రస్తుతం పుష్ప 2తో ఏకంగా 1000 కోట్లపై కన్నేశారాయన. ఇది నా అడ్డా.
20 ఏళ్ల కెరియర్లో 6 ఫిల్మ్ఫేర్స్ తో పాటు 5 నంది అవార్డులు, 4 సైమా అవార్డులు సొంతం చేసుకున్నారు బన్నీ. తనను ఇంత బాగా ఆదరించినందుకు అభిమానులతో పాటు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు బన్నీ. సినిమాలు చేస్తూ ట్రెండింగ్లో ఎవరైనా ఉంటారండి, కానీ ఏడాదిగా ఒక్క సినిమాకు కూడా సైన్ చేయకుండా కనీసం నెక్స్ట్ సినిమా ఏంటో కూడా చెప్పకుండా ట్రెండింగ్లో ఉండడం మాత్రం ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్ కదా. ఇప్పుడు అదే చేసి చూపిస్తున్నారు సాయి పల్లవి. తాజాగా ఈమె నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు. మరి దానికి కారణం ఏంటి? అసలు సాయి పల్లవికి మాత్రమే ఎందుకు అంత క్రేజ్? కొందరు హీరోయిన్లు రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నా కూడా ట్రెండింగ్లో మాత్రం ఉండరు. కానీ మరికొందరు మాత్రం 2 ఏళ్లకో సినిమా చేసినా వాళ్ల పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంటుంది. సాయి పల్లవి రెండో జాబితాలోకి వస్తారు. విరాట పర్వం తర్వాత తెలుగులో సినిమా చేయలేదు ఈ భామ. కానీ క్రేజ్ పరంగా మాత్రం సాయి పల్లవి నెక్స్ట్ లెవెల్ అంతే. తాజాగా ఈమె నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు. గత ఏడాది సాయి పల్లవి నటించిన గార్గి సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ సినిమాలో నటనకు గాను క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్లో ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఈ అవార్డు వేడుకకు ముంబై వచ్చిన సాయి పల్లవిని అక్కడ మీడియా కెమెరాలతో చుట్టేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమాజంలో అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల నేపథ్యంలో వచ్చిన గార్గికి మంచి పేరు వచ్చింది. గార్గి తర్వాత మరో సినిమాకు సైన్ చేయలేదు సాయి పల్లవి. రామాయణంలో సీత పాత్ర కోసమే భారీ గ్యాప్ తీసుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతున్నా ఈ ప్రాజెక్ట్ పై సాయి పల్లవి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి సినిమాలు చేయకుండానే ట్రెండింగ్ అవుతున్నారు ఈ నేచురల్ బ్యూటీ. హ్యాట్రిక్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు రవితేజ. దానికి కావాల్సిన కమర్షియల్ హంగులన్నీ అద్దుకొని వచ్చేస్తున్నారు మాస్ రాజా. నిన్నటి వరకు రావణాసుర అంటే పూర్తిగా యాక్షన్ సినిమా, థ్రిల్లర్ సబ్జెక్ట్ అనుకున్నారు అంతా. కానీ ట్రైలర్తో ఊహించని షాక్ ఇచ్చారు రవితేజ అండ్ టీమ్. మరింతకీ అదేంటి? అసలు రావణాసుర ట్రైలర్ ఎలా ఉంది? ఈ సినిమాతో మాస్ రాజా హ్యాట్రిక్ అందుకుంటారా? ఈ టీజర్ చూశాక ఎవరైనా ఇందులో కామెడీ ఉంటుందని కానీ, రవితేజ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని కానీ ఊహిస్తారా? అసలు రావణాసుర సినిమా మొదలుపెట్టిన రోజు నుంచి కూడా ఇది పూర్తిగా సస్పెన్స్ డ్రామా అనే ప్రమోట్ చేస్తున్నారు. కానీ తాజాగా విడుదలైన ట్రైలర్ మాత్రం పూర్తిగా అంచనాలు మార్చేసింది. దిల్ రాజు మాటల్లో చెప్పాలంటే ఈ సినిమాలో కామెడీ ఇరుక్కు, యాక్షన్ ఇరుక్కు, డాన్సులు ఇరుక్కు, అన్నీ ఇరుక్కే. ధమాకా, వాల్తేరు వీరయ్యలతో వరుసగా 100 కోట్ల విజయాలు అందుకున్నారు మాస్ రాజా. 20 ఏళ్ల తర్వాత ఈ హీరోకు హ్యాట్రిక్ ఛాన్స్ వచ్చింది. 2001, 2002 సమయంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఈడియట్ తర్వాత రవితేజకు హ్యాట్రిక్ లేదు. ఇన్నాళ్ల తర్వాత రావణాసురతో ఆ ఛాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే 2 నిమిషాల ట్రైలర్లో ఫస్ట్ 1 మినిట్ అంతా ఎంటర్టైన్మెంట్తో నింపేశారు సుధీర్ వర్మ. ఆ తర్వాత సస్పెన్స్ డ్రామా ఉంది. మా సినిమాలో యాక్షన్ ఒక్కటే కాదు, అన్నీ ఉన్నాయని ట్రైలర్తోనే చెప్పేశారు మేకర్స్. ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల కానుంది. మరి చూడాలిక దాంతో రవితేజ హ్యాట్రిక్ కొడతారో లేదు. అన్న అడుగేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, అన్న ఏం చేసినా మాస్ అన్నట్లుంది ఇప్పుడు మన హీరోలను చూస్తుంటే. నిన్న మొన్నటి వరకు క్లాస్ లుక్లో కనిపించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఊర మాస్ లుక్లోకి మారిపోయారు. ఓవైపు రామ్ చరణ్, మరోవైపు మహేష్ బాబు, ఇంకోవైపేమో రామ్. ఇలా ఏ హీరోని తీసుకున్నా మమ్మ మాస్ మంత్రమే చెప్పిస్తున్నారు. వాళ్ళ లుక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఓ సినిమా మొదలైందంటే అభిమాన హీరో ఏ గెటప్ లో కనిపిస్తున్నాడు, ఎలా ఉంటాడు అని తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటారు ఫ్యాన్స్. వాళ్ళ వెయిటింగ్ కు వర్త్ ఉండేలా మన హీరోలు కూడా అదిరిపోయే లుక్స్ లోకి మారిపోతున్నారు. ముఖ్యంగా చిన్న పెద్ద తేడా లేకుండా హీరోలంతా రఫ్ లుక్ లో దర్శనమిస్తున్నారు. అందరికీ లాంగ్ హెయిర్ కామన్, గడ్డాలు కూడా కామన్ అయిపోయాయి. చూస్తున్నారుగా మన హీరోలను. రఫ్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు. గేమ్ చేంజర్ లో ఇప్పటికే 3-4 లుక్స్ బయటికి వచ్చినా నిన్న విడుదలైన లుక్ లో మాత్రం చరణ్ అదిరిపోయారు. ఇక త్రివిక్రమ్ సినిమాలో మహేష్ లుక్ మామూలుగా లేదు. ఈ రెండు ఇప్పుడు ట్రెండింగ్.
రామ్ సైతం మాసిన గడ్డం పెంచిన మీసాలతో ఫోటోల్లో గిత్త కంటే బలంగా కనిపిస్తున్నారు. ఇక ప్రభాస్ అయితే ఈ మధ్య షార్ట్ హెయిర్ తో కనిపించడమే మానేశారు. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కేల కోసం సినిమాకో విధంగా మేకోవర్ అవుతున్నారు. దసరా సినిమాకు నాని మేకోవరే స్పెషల్ అట్రాక్షన్. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఫోకస్ అంతా ఇప్పుడు మాస్ లుక్ పైనే ఉంది. వెంకీ కుడుముల సినిమాలో నితిన్ గుబురు గడ్డం మీసాలతోనే కనిపించబోతున్నారు. ఒకరో ఇద్దరో కాదు, అందరి గెటప్ రఫ్ గానే ఉంది ఇప్పుడు. మరి ఈ మాస్ లుక్స్ మనోళ్లకు ఎంతవరకు కలిసొస్తాయో చూడాలి. మాస్ మాస్ ఏయ్ మల్లా తెలుగు ఇండస్ట్రీని చూస్తుంటే మిగిలిన ఇండస్ట్రీలందరికీ కడుపు మంట బాగానే ఉందండి. కాకపోతే అది మాటలో కాకుండా చేతల్లో బయటకు వస్తుంది అంతే. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ కూడా ఇదే చేస్తున్నారు. మేం టాలీవుడ్ కంటే ఎక్కువ, మా రేంజ్ పెద్దది అని నిరూపించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. దీనికోసమే 4 సినిమాలను రంగంలోకి దించుతున్నారు. మరింతకీ అవేంటి? తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటనేది మాటల్లో చెప్పడం సాధ్యమే కాదిప్పుడు. బాహుబలి తర్వాత నంబర్ 1 ఇండస్ట్రీగా అవతరించింది టాలీవుడ్. ఆ తర్వాత RRR, పుష్ప సహా చాలా సినిమాలు మన స్థాయిని పెంచేశాయి. బాలీవుడ్ సైతం మన డామినేషన్ కు సలాం కొడుతుంటే పక్కనే ఉన్న కోలీవుడ్ మాత్రం నో అంటోంది. మీకు పోటీ మేమే అంటున్నారు. ఒకప్పుడు తెలుగు కంటే తమిళ మార్కెట్ పెద్దదే కానీ ఇప్పుడు మాత్రం కాదు. అయితే ఆ నిజం ఒప్పుకోని కోలీవుడ్ కొన్ని అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. అందులో మొదటిది పొన్నియిన్ సెల్వన్ 2. మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. తమిళ బాహుబలిగా దీన్ని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అలాగే సూర్య 42 పై అంచనాలు అలాగే ఉన్నాయి. శివ తెరకెక్కిస్తున్న సూర్య 42 ఏకంగా 10 భాషల్లో వస్తుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ దీనికోసం పనిచేస్తున్నారు. ఇక శంకర్ ఇండియన్ 2 సైతం భారీగానే ముస్తాబవుతుంది. విజయ్, లోకేష్ కనగరాజ్ లియో 400 కోట్ల బిజినెస్ చేస్తుంది. రజనీ, జైలర్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాలన్నీ అంచనాలు అందుకుంటే తప్ప టాలీవుడ్ డామినేషన్ ను కొంతైనా కోలీవుడ్ తట్టుకుంటుంది. ఇదే వాళ్ళ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9. దిస్ ఇస్ ఆరోహి సైనింగ్ ఆఫ్.